హాల్లో డైనింగ్ హాల్లో కూడా కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు నేను మీకు కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద కాంగ్రెస్ పార్టీ 2023 నవంబర్ 10న ఇచ్చిన హామీలు చదువు వినిపిస్తా. అది అమలైందా లేదా మీరే చెప్పండి, నేను చెప్పదలుచుకోలే. సో మొట్టమొదట వాళ్ళు రిజర్వేషన్ల పేరు మీద మూడు అంశాలపైన హామీలు ఇచ్చారు. ఒకటి, కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలో వచ్చిన 6 నెలలలోపే బీసీల రిజర్వేషన్ల పెంచారా? రిజర్వేషన్లు అమలైనయా? కాలేదు. స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లను 23 నుండి 42% పెంపు అయిందా? ఏమి ఇక్కడ చెప్తలే. రైట్. ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్ కాంట్రాక్టులో బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిందా? మేము ఏమంటున్నామంటే, కులగణన అంటే సరే కోట్లల్లో అది ఇరుక్కొని పోయింది. ఇక్కడ పైసా ఖర్చు లేని సివిల్ కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్ కన్స్ట్రక్షన్లో రిజర్వేషన్లు ఇవ్వడానికి వచ్చినటువంటి బాధ ఏంటి? మీరు అన్నారు ఇప్పుడు ఇవ్వలే. వాళ్ళకు వచ్చిన బాధ ఏంటి ఇవ్వడానికి? మీరే కదా హామీ ఇచ్చింది, మేం కాదు కదా. మరి ఎందుకు ఇవ్వాలి? అంటే ఇవ్వాలని మనసు లేదు కాబట్టి ఇవ్వాలి. ఇక నిధులు, ఇదేమో రిజర్వేషన్లో అయిపోయింది, నిధులకు వచ్చినాం. నిధుల గురించి బీసీ సప్లాన్ తగినన్ని నిధులు మంజూరు చేసేందుకు మొదటి అసెంబ్లీ సెషన్లోనే చట్టబద్ధమైన హోదాతో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సప్లాన్ ఏర్పాటు అయిందా అండి? ఏర్పాటు కాలే. బీసీ సంక్షేమానికి ఏడాదికి 20,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 1,00,000 కోట్ల కేటాయింపు, సంవత్సరానికి 20,000 కోట్లు. ఇప్పుడు 2 సంవత్సరాలు 40,000 కోట్లు కేటాయించాలి. వాళ్ళు కేటాయించింది ఎంత? మొదటి సంవత్సరం 9,200 కోట్లు, ఖర్చు చేసింది ఎంత? 2,068 కోట్లు. అంటే 20,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి ఖర్చు పెట్టింది 2,068 కోట్లు. సంతోషమా మనకు? మరి ఎందుకు హామీ ఇవ్వాలి? మూడోది సంక్షేమం. ఎంబీసీ కులాల అభివృద్ధి పర్యవేక్షించేందుకు ఇది 6వ హామీ, ప్రత్యేక మంత్రిత్వ శాఖ. ఏమైంది? దీనికి ఏమైనా ఖర్చు వచ్చేది ఉన్నదా? ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఒక పేపర్ మీద జీవో ఇస్తే క్రియేట్ చేయొచ్చు, క్యాబినెట్ కూర్చుంటే. అన్ని బీసీ కులాల సమగ్రాభివృద్ధికి కార్పొరేషన్ల ఏర్పాటు, బీసీ యువత చిరు వ్యాపారాలు నిర్వహించుకున్నందుకు ఉన్నత విద్య కోసం 10 లక్షల వరకు పూచీకత్తు లేని రుణాలు ఇచ్చారా? ఎవరికైనా 10 లక్షలు? ఇది మనం బీసీ కార్పొరేషన్లు అంటే వీళ్ళు వచ్చినాక 9 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిండ్రు. అంతకుముందు ప్రభుత్వంలో 13 కార్పొరేషన్లు ఉండే, మొత్తం 22 కార్పొరేషన్లు. పోయిన సంవత్సరం వీళ్ళకి ఇచ్చిన పైసలు ఎంత? 22 కార్పొరేషన్లకు గుండు సున్నా. తెలంగాణ రాష్ట్రం రాకన్న మొదలు నేను చెప్పేది 2014 మొదలు బీసీ కార్పొరేషన్ల డబ్బులు కాసుల గలగల ఉండేది. 2014 నుంచి 24 వరకు ఎంబీసీ కులాల కార్పొరేషన్ ఒకటి 2017లో ఏర్పాటు చేసి 2024 వరకు 3,850 కోట్లు అలాట్ చేసి ఖర్చు పెట్టింది 18 కోట్లు. ఎన్ని సంవత్సరాలకు? 7 సంవత్సరాలకు. ఇక ఎట్లా బీసీలు బాగుపడతారా? మనం ఆర్థికాభివృద్ధి కొరకు వాళ్ళు ఖర్చు పెట్టింది ఎంత? బీసీలకు 2 ఎంబీసీ కులాలకు 36 కులాలు, అవి 36 కులాలకు కలిపి 2017 నుంచి 14 వరకు 18 కోట్లు. అతని కంటే గనుడు ఆచంట మళ్ళీ అన్నట్ట వీళ్ళు వచ్చినాక 0, అది కూడా లేదు. మరి ఏం మాట్లాడతాం మనం? బీసీలం కూర్చున్నాం అందరం, అస్తమానం మనం కులంలో మీటింగ్లు పెట్టుకొని గొప్ప గొప్ప విషయాలు మాట్లాడుతున్నాం. మరి ఎందుకు మన గురించి మనం పట్టించుకుంటలే? ఇకపోతే అన్ని జిల్లా కేంద్రాల్లో 50 కోట్లతో కన్వెన్షన్ హాల్, ప్రెస్ క్లబ్, స్టడీ సర్కిల్, లైబ్రరీ, క్యాంటీన్లతో కూడిన ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యతా భవనాలు, బీసీ ఐక్యతా భవనంలోనే జిల్లా సంక్షేమ కార్యాలయం ఏర్పాటు అయిపోయింది. 9వది విద్య.
ప్రతి మండలంలో నవోదయ విద్యాలయాల్లో సమానంగా బీసీలకు ఒక కొత్త గురుకులం, ప్రతి జిల్లాలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేశారండి. 3 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం గల బీసీ కుటుంబాల యువతకు ర్యాంకుతో సంబంధం లేకుండా మొత్తం ఫీజు రీఎంబర్స్మెంట్ ఉందా, జరుగుతుందా? అది ర్యాంకుతో సంబంధం లేకుండా 15,000 కోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయి ఉంది. ఇప్పుడు 15,000 కోట్లు బీసీ బిడ్డలకు వచ్చేస్తే వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి మనసు ఒప్పదు. అది జరుగుతున్న వాస్తవం. ఇక చేతి వృత్తులకు సాయం, వృత్తి బజారు పేరుతో ప్రతి మండలంలో 50 దుకాణాల షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు, మంగలి, వడ్రంగి, చాకలి, కమ్మరి, స్వర్ణకారుల వంటి చేతి వృత్తుల వారికి ఉచితంగా షాప్కు స్థలాల అందవేత, గీతా కార్మికులు మరియు చేనేత కార్మికులకు ప్రస్తుతం ఉన్న 50 ఏండ్ల వృద్ధాప్య పింఛ అర్హత వయసునే మిగతా అన్ని వృత్తుల చేతి వృత్తుల వారికి చేస్తాం. చేశారా? ఏమా ఎవరు చెప్తలేరు? మరి ఏంది, అందరు కూడా ఆమోదించినట్టే ఉంది. బీసీ కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు ప్రతి సొసైటీకి ఎన్నికల నిర్వహణకు కూడా ఏమైనా ఇబ్బంది ఉంటుందా అండి? 10 లక్షల ఆర్థిక సహాయం ఫినిష్. ఇక వివిధ సామాజిక వర్గాలకు హామీలు, జీవో ఎంఎస్ 2009 పునరుద్ధరణ, ముదిరాజు, ముత్రోసు, తెలుగోళ్ళు సామాజిక వర్గాలను బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చుట. ఉన్నారు ఎవరన్నా ముదిరాజులు మార్చారా అండి? ఓకే. గంగపుత్ర, మత్స్యకార హక్కులకు సంబంధించి మత్స్యకార సామాజిక వర్గాల మధ్యలో పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు తెలంగాణ మత్స్య అభివృద్ధి బోర్డు ఏర్పాటు. ఇచ్చారా? అది. ఇక గొల్ల కుర్మలు, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 2వ దశ గొర్రెల పంపిణీ చేశారా అండి? నేను ఎందుకు చదువుతున్నానంటే ఇది ఒక ప్రభుత్వం మీదని కాదు, ప్రతి ప్రభుత్వం కూడా ఇట్లనే హామీలు ఇచ్చి మోసం చేస్తుంది. ఆ విషయాలు మనం గుర్తుంచుకుంటలే. గౌడ్స్, ఈత చెట్ల పెంపకానికి ప్రతి గ్రామంలో 5 ఎకరాల భూమి కేటాయింపు, ఈత మొక్కలు, బిందు సేద్యం, కాంపౌండ్ నిర్మాణంపై 90% సబ్సిడీ. ఏమని ఇచ్చారండి? మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు, యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సహించేందుకు సబ్సిడీ రుణాల పంపిణీ. ఇచ్చారా? పద్మశాలి, జగిత్యాల, నారాయణపేట, భువనగిరిలో మెగా పవర్లూమ్ క్లస్టర్ ఏర్పాటు, పద్మశాలి పవర్లూమ్స్ మరియు పరికరాలపై 90% సబ్సిడీ. నాకైతే ఇప్పటి వరకు చేనేత వాళ్ళు ఉన్నారో ఎవరని చెప్పాలి, మరి వచ్చిందా లేదని. ఏమి రాలేదు. సరే. విశ్వకర్మ, మంగలి, స్వర్ణకారులు, కమ్మరి, వడ్రంగులు, కుమ్మరు 90% సబ్సిడీతో టూల్ కిట్లు, పట్టణ ప్రాంతాల్లో షాపుల ఏర్పాట్లకు భూమి కేటాయింపు. స్వర్ణకారులు ఉన్నారా? ఉంటే చెప్పండి. రజక యువతకు పట్టణాల్లో ల్యాండ్రోమెట్స్ ఏర్పాటు చేసుకునేందుకు 10 లక్షలు ఇచ్చిన లాంటి ఎవరికన్నా రజకులకు. ధోబీఘాట్ల ఆధునీకరణ కొరకు ప్రతి జిల్లాకు 10 కోట్లు. ఇది మొత్తం 21 హామీ. నేను ఇప్పటిదాకా చదివింది 21 హామీలో ఒక్క హామీ కూడా నెరవేర్చలే. అంటే బీసీల మీద ప్రభుత్వాలకు ఎంత ప్రేమ ఉందో, ఎంత చిత్తశుద్ధి ఉందో చెప్తుంది. చాలామందికి ఏంటంటే ఎన్నికలు సమయంలో కొన్ని హామీలు ఇస్తారు, హామీలు అమలవుతాయని అనుకుంటున్నారు. ఎందుకు అమలు కావు? రాష్ట్రంలో 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది. ఈ సంవత్సరం 3,02 కోట్ల బడ్జెట్. పోయిన సంవత్సరం 2,68,000 కోట్లు ఖర్చు పెట్టిందో చెప్తున్నాను నేను, బడ్జెట్ కేటాయింపు చెప్తలే. ఈ సంవత్సరం 3 లక్షల కోట్లలో బీసీలకు ఇస్తున్నది ఎంత అంటే పోయిన సంవత్సరం 2,080 కోట్లు, అంటే 1% కూడా కాదు. ఆ 2,080 కోట్లు దేనికి ఇస్తున్నారు అంటే పిల్లల హాస్టల్, బీసీ హాస్టల్స్ కొరకు. అంతకు మించి 1 రూపాయి ఇస్తలే. మాట్లాడితే ఏమంటున్నారు, మాకు బడ్జెట్ లేదు, అప్పులు పుడతలేవు. ఈ 6 నెలల లోపల అప్పులు 45,000 కోట్ల అప్పులు చేసిండ్రు రాష్ట్ర ప్రభుత్వం ఈ 6 నెలల్లో. మరి మనకెందుకు అప్పు తెచ్చి ఇవ్వరండి డబ్బులు? అది పరిస్థితి. సో మేము నేను ఇంకోటి మర్చిపోయినా, మద్యం షాపు లైసెన్సులో గౌడులకు ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లను
15 నుంచి 25% పెంపు. అది నేను చదవలే, ఓకే. దానికి ₹1 ఖర్చు లేదు. అది ఇవ్వాలని చెప్పి మా బాలరాజు గౌడ్ల వారు చాలా పెద్ద ఎత్తున హైదరాబాద్లో ఉద్యమం చేస్తే కూడా ఇవ్వలే. ఖర్చు లేనిది కూడా ఇవ్వడానికి వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. మనం ఏం మాట్లాడతాం? మనమేమో గంపగుత్తగా ఓట్లు వేసేస్తున్నాం నమ్మి, వాళ్ళేమో మనకి ఈ విధంగా హామీలు ఇచ్చి తుంగలో దొక్కుతున్నారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం పోరాటం చేయందే ఏ ప్రభుత్వం కూడా దిగిరాదు, దిగివచ్చి మన కొరకు నిధులు కేటాయించదు. నిధులతో సంబంధం లేని అంశాలు కూడా ఉన్నాయి ఇందులో, అది కూడా వాళ్ళు చేస్తలే. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ